స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. స్నానం ఎందుకు? బయట తిరిగి వస్తే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళడం మా పల్లెటూరు పద్ధతి. ఇదిగో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్తే నాకు ఒళ్ళుమంట. డబుల్ గేమ్లు ఆడే వాళ్ళకి అన్ని డబుల్ గానే కనపడతాయిలేండి. అంటే ఏంటే? స్నానం చేయకపోతే ఇంట్లో రానివ్వా? ప్రతి ఆడది తన ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటుంది. మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది. ఆ దేవుడు దెయ్యం వేషాలు వేస్తే ఏ భార్య సహించదు. ఇప్పుడు నేనేం దెయ్యం వేషాలు వేశానే? పరాయి ఆడదాంతో షికార్లు కొట్టి రావడానికి ఏమంటారో? మహాతల్లివి సైడ్కి తీసుకెళ్లి గుసగుసలాడి ఏ మంత్రం వేసావు? కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు. అంటే టచ్ చేయడానికి ట్రై చేశారన్నమాట. ఏం చేసి ఏం లాభం? విడాకుల సర్టిఫికెట్ తెమ్మని ఫిట్టింగ్ పెట్టావుగా. శిరీష పిఏగా ఆవిడ క్షేమం చూడడం నా ధర్మం. నన్ను పెళ్లి చేసుకుంటుందని నీ కుళ్ళు. అవునండి, నా కుళ్ళు, అసూయ, ఈర్ష్య. నాకే కాదు, ఏ ఆడదానికైనా మొగుడు విషయంలో అంతే. అందుకే పరాయి స్త్రీ పరిచయం అయితే వదిలే అనేస్తాం, భర్తకి తోబుట్టువులు చేసేస్తాం. ఎందుకు తెలుసా? భయం. ఇంకో ఆడది మొగుడిని ఎక్కడ ఎగరేసుకుపోతుందోనని భయం. అంటే ఎగరేసుకుపోవడం కాదు, నేనే ఎగిరిపోదాం అనుకుంటున్నాను. అందుకే రెక్కలు కత్తిరించాను. నేను విడాకులకు ఒప్పుకోను కనుక శిరీష్కి మీరు విడాకుల పత్రం ఇవ్వలేరు. ఇవ్వకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే మీరు నాకు మిగిలిపోతారు. మీరు శాశ్వతంగా నాకు మాత్రమే స్వంతం కావాలని